ముగించుకున్నాం. కార్యక్రమం తర్వాత ఒకటే చెప్పింది ఎమ్మెల్యే గారు, మన పెద్దపాలెం గ్రామానికి మనం గెలుస్తున్నాం. మనం పెద్దపాలెం గ్రామానికి ఏదైనా సరే ప్రజలందరూ మెచ్చుకునే పని చెయ్యాలి ఖచ్చితంగా అని పెద్దపాలెం గ్రామానికి ఆ రోజే చెప్పారు మేడం. ఆ రోజు ఎమ్మెల్యే గారు కాలాలి. కాబట్టి పెద్దపాలెం గ్రామం మీద ఇంత అభిమానం చూపించిన మన ఎమ్మెల్యే గారికి, ఆమె మీద ఇంత అభిమానం చూపిస్తున్న మా పెద్దపాలెం గ్రామ మత్స్యకార సోదరులందరికీ, సోదరీమణులందరికీ మరొకసారి నా ప్రత్యేకం తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఆల్రెడీ నియోజకవర్గం అందరికీ 20 లక్షలు మాత్రమే చేసి ప్రతి గ్రామానికి ఒక 20 లక్షలు పనిచేస్తుంటే, ఈ ఊటుగురి పెద్దపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేస్తున్నాము. 2 టవర్ లైట్లు ఎమ్మెల్యే గారు ఇచ్చున్నారు. గ్రామంలో యువతకి, వలలు అల్లుకునే వాళ్ళకి అందరికీ సెంటర్ లో ఉపయోగపడే విధంగా 2 టవర్ లైట్లు ఎమ్మెల్యే గారు ఇచ్చున్నారు తన సొంత నిధులతో. తద్వారా ఎమ్మెల్యే గారి ప్రేమని మీ మీద ఎప్పుడు చాటుకుంటూనే ఉంటారు. ముగించుకున్నాం. కార్యక్రమం తర్వాత ఒకటే చెప్పింది ఎమ్మెల్యే గారు, మన పెద్దపాలెం గ్రామానికి మనం గెలుస్తున్నాం. మనం పెద్దపాలెం గ్రామానికి ఏదైనా సరే ప్రజలందరూ మెచ్చుకునే పని చెయ్యాలి ఖచ్చితంగా అని పెద్దపాలెం గ్రామానికి ఆ రోజే చెప్పారు మేడం. ఆ రోజు ఎమ్మెల్యే గారు కాలాలి. కాబట్టి పెద్దపాలెం గ్రామం మీద ఇంత అభిమానం చూపించిన మన ఎమ్మెల్యే గారికి, ఆమె మీద ఇంత అభిమానం చూపిస్తున్న మా పెద్దపాలెం గ్రామ మత్స్యకార సోదరులందరికీ, సోదరీమణులందరికీ మరొకసారి నా ప్రత్యేకం తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఆల్రెడీ నియోజకవర్గం అందరికీ 20 లక్షలు మాత్రమే చేసి ప్రతి గ్రామానికి ఒక 20 లక్షలు పనిచేస్తుంటే, ఈ ఊటుగురి పెద్దపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేస్తున్నాము. 2 టవర్ లైట్లు ఎమ్మెల్యే గారు ఇచ్చున్నారు. గ్రామంలో యువతకి, వలలు అల్లుకునే వాళ్ళకి అందరికీ సెంటర్ లో ఉపయోగపడే విధంగా 2 టవర్ లైట్లు ఎమ్మెల్యే గారు ఇచ్చున్నారు తన సొంత నిధులతో. తద్వారా ఎమ్మెల్యే గారి ప్రేమని మీ మీద ఎప్పుడు చాటుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈ నిషేధ కాలంలో కంపల్సరీగా మనకు 20,000 రూపాయలు ఇస్తుంది. ఈ విధంగా మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో మనకు ఇందుకూరుపేట, విడవలూరు 2 మండలాలు ఉన్నవి. ఈ మండలంలో కొవ్వూరు మనకు ఇందుకూరుపేట
కాన్స్టిట్యూషన్ ఇంకుపేట మండలంలో 1181 మందికి, విడువలూరులో 1981 మందికి, మొత్తము 3102 మందికి మనకు 6 కోట్ల అమౌంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 6,20,00,000 వరకు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకొక్కరికి నిన్ననే మన ఆనరబుల్ సీఎం గారు మనకు శ్రీకాకుళం నుంచి గుడిపట్ల గ్రామం నుంచి మనకు విడుదల చేసినది. ఆల్మోస్ట్ ఆల్ మనకు అందరు మత్స్యకారులకు అందరికీ ఈ యొక్క వాళ్ళ అకౌంట్లో చేరి ఉంటుంది అమౌంట్. తదుపరి కొంత మనకి ఎవరికైతే కొన్ని ఏమన్నా ప్రాబ్లం ఉంటే కన్నా, ఏదైనా సమస్య ఉంటే కన్నా, అటువంటి సమస్యలు మా దగ్గరికి తీసుకొచ్చినామంటే దాన్ని కూడా మేము ఏదో క్లియరెన్స్ చేసి తర్వాత ఎవరికైనా అమౌంట్ కొద్దిగా అకౌంట్ అంటే మనకు అమౌంట్ పడకుండా ఉన్న కారణం ఏంటంటే, ఒకటి ఆధార్ కార్డు లింక్ సక్రమంగా లేకపోవడం, 2 బ్యాంకు సంబంధించిన లింకేజ్ లేకుండా ఉండడం, దీనివల్ల లేకపోతుంది. తర్వాత ఓటీ మనం నిన్న ఈకేవైసీ చేశారు, అంటే బొట్టిన వేల గుర్తుతో మనం గుర్తుపెట్టారు. అది కూడా ఎవరైతే చేయకపోతే కన్నా అటువంటి కాలాన్ని ఏదన్నా మీ దగ్గర పడకుండా ఉంటే కన్నా అటువంటి విషయాలు మా దగ్గర తీసుకొచ్చిన వెంటనే ఇమీడియట్గా పరిశీలించి మేము చేయగలము. తదుపరి ఇంతకుముందు చెప్పినట్టు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మత్స్యకారులకి ఉన్నతికి పాటుపడే వ్యక్తిగా ఆయన ఎలక్షన్స్ టైంలో 10,000ని 20,000గా ఇస్తాను అని చెప్పారు. మీ వేట నిషేధం స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ 15తో. 175 కాన్స్టిట్యున్సీలో అంటే ఎంతమందికి మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి? వేట నిషేధ కార్యక్రమం వచ్చేసింది. మనం మత్స్యకార భరోసా 20,000 చెప్పాము ఎలక్షన్ టైంలో. మత్స్యకారులను ఎలా ఆదుకోవాలి, మన ఖజానాలో డబ్బులు లేవు, ఏ రకంగా ఈ పథకం ముందుకు తీసుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచిస్తారో అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దీని గురించి ఆలోచించడం జరిగింది. కానీ అన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి, నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను, అది తీర్చాలి, వాళ్ళు ఉన్నతికి పాటుపడాలి, వాళ్ళు ఈ వేట నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పిన విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు 3,000 చిల్లర, ఇంతకు ముందు 3 కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు 6 కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్లలోకి వేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనము ఆయన మానవతా దృక్పథం దీనికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవాలి. అందరూ మాట్లాడుతున్నారు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ పథకం చేయలేదు, ఈ పథకం చేయలేదు. ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు, సగం దారుల్లో పడిపోయేవాళ్ళు, వానలు వస్తే మోకాటి నోకు నీళ్లలో తిరిగారు. మొట్టమొదటి మనం అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముసలి వాళ్ళు 3,000తో మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులకి ఏం అవసరమో అది నెరవేర్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము మీకందరికీ తెలుసు 3 గ్యాస్ సిలిండర్లు చెప్పాము, అవి ఇచ్చాము. రాబోయే రోజుల్లో ఆల్రెడీ హౌసింగ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇళ్ల గురించి అడుగుతున్నారు, ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ ఎన్రోల్ చేస్తున్నాము, మీకు కూడా చెప్తున్నాము. లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మేము నాయకుల మీద ముద్ర వేసుకున్న ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామ ప్రజల కోసం పాటుపడాలని నేను చెప్తున్నాను. ఎవరికైనా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏది అవసరమో చూసి, సచివాలయంలో ఇప్పుడు కొత్తగా మనము వితంతు పెన్షన్ అనేది మొన్ననే స్టార్ట్ చేశాం. కాబట్టి ఈ 30వ తేదీ వరకు టైం ఉంది. కాబట్టి సచివాలయంలో సిబ్బంది అందరూ కూడా, కోవూరు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి చెప్తున్నాను నేను, అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఆ పెన్షన్ ఎన్రోల్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్ళతో
వాళ్ళకి తెలిపి ఎఫ్డిఓ వాళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జేడీ గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు. మంచినీళ్ళు కూడా అరేంజ్ వచ్చేటట్టు మోటార్ వేయడం జరిగింది. ఇక్కడ ఒకదే కాదు, కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య ఉండకూడదు అనేది నా ఉద్దేశం. దాన్ని తప్పకుండా అమలు పరుస్తున్నాం. ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను, ఏ ఊర్లో అయినా కానీ మంచినీటి సమస్య ఉంటే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇప్పుడే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు, సముద్రంలోకి రోడ్డు లేదని అది కావాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఆల్రెడీ దాన్ని మనం ప్రపోజల్లో పెట్టున్నాము, తప్పకుండా చేస్తాము. శ్మశానం రోడ్డు కూడా ఆల్రెడీ మనము ఏర్పాటు చేయబోతున్నాము, అది కూడా ప్రపోజల్లో పెట్టున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్లో కానీ దాంట్లో పెట్టి లేదు అలా కాకపోయినా నేను మీకు చేస్తానని మీ గ్రామస్తులకు అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ, మత్స్యకారులందరినీ ఇంత ఆదరించి మీకందరికీ న్యాయం జరగాలని ఈ పథకం తీసుకొచ్చి సరైన సమయంలో మీకు అందించినందుకు ఈ సభాముఖంగా కోవూరు నియోజకవర్గం సభాముఖంగా నేను మత్స్యకారుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా